టూరిజం ఎక్కువ, ఎందుకంటే మన భీమిలి, వైజాగ్ నుంచి భీమిలి నుంచి మూలపేట పోర్ట్ నుంచి మీకు కంటిన్యూగా కాకినాడ వరకు కోస్టల్ కారిడార్ అవుతుంది. సో ఫస్ట్ అది భోగపురం ఎయిర్పోర్ట్ కోసం మన వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు డెవలప్ చేస్తున్నారు. 6 lanes హైవే, అది చాలా పెద్ద కారిడార్. ఆ కారిడార్లో మీకు బీచ్లు ఇస్తున్నారు, ఐటీ పార్కులు ఇస్తున్నారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే 7 star హోటల్స్ 5 ఇచ్చారు. ఒబ్రే వర్క్ అవుతుంది, మేఫైర్ వర్క్ అవుతుంది. సో అలాంటి ప్లేస్లో కస్టమర్కి 2 hours మేము విజిట్ చేస్తాం. వెంచర్ చూపించాను ఎక్కడ ఉందో. ఫస్ట్ అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, ప్రతి దగ్గర ఎయిర్పోర్ట్ అంటే ఎందుకు కొనేస్తున్నారు అనేది. అక్కడ ఎయిర్పోర్ట్ కాదు, అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ ఒకటి కొత్తగా తయారవుతుంది. యూనివర్సిటీ ఒకటి ఇచ్చాడు. ఏది, ఈ మనకు ఎయిర్పోర్ట్కి సంబంధించి యూనివర్సిటీ ఒకటి ఇచ్చారు. సో యూనివర్సిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, హోటల్స్ ఉన్నాయి, ప్లస్ బీచ్ కారిడార్ ఉంది, బీచ్లు ఉన్నాయి, ఐటీ పార్క్ ఉంది. ఇదంతా డెవలప్మెంట్ అవడం వల్ల అక్కడ సింపుల్ ఇన్వెస్ట్మెంట్, ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టినా రానున్న 3 నుంచి 5 సంవత్సరాల్లో పక్కా 1,00,000 దాటేస్తుందండి గజం. అంత అంటే పర్టికులర్ చూడమంటున్నాను నేను అందరికి. నీకు 10% ఉద్దేశం ఉన్నా, 20% ఉద్దేశం ఉన్నా కొనాలని, ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందో చూడండి, మేము అది చూపిస్తాం. తర్వాత మీరైనా రిఫర్ చేయొచ్చు, లేదా మీరైనా కొనొచ్చు. బ్యాంక్ లోన్స్ అయిపోతున్నాయండి. ఎగ్జాంపుల్ ఒక 20,000 గజం తీసుకుంటే 13-14,000 బ్యాంక్ లోన్ అయిపోతుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ పార్కులు, గవర్నమెంట్ గజం తీసుకుంటే 13-14,000 బ్యాంక్ లోన్ అయిపోతుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, గవర్నమెంట్ పార్కులు, గవర్నమెంట్ తాలూకు ప్రాజెక్టులు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మీరు విన్నారు, ఆనందపురం నుంచి మన తగరపల్సి వచ్చే లైన్లో 200 ఎకరాలు గూగుల్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ వింటుంటే అసలు భోగపురంలో చాలా ట్రెండింగ్, అంటే ఇలా అలా లేదు, ఒకసారి రండి చూడండి అని అందరికీ చెప్తున్నాను. దానివల్ల అది చాలా ఫేమస్, ఉత్తరాంధ్ర కాదు ఆంధ్రాలో మొత్తానికి ఎవరైతే ఐటీ పీపుల్ ఉన్నారో వీళ్ళందరూ ఉన్నారో ఇప్పుడు కొనిసి పెట్టేసుకుంటే మరో హైటెక్ సిటీ, మరో జూబ్లీ హిల్స్ అంటున్నారు. సో తీసుకున్న వాళ్ళందరూ రెఫరల్స్ వెంటనే అండి. ఇలా వెంచర్ అయితే అలా అయిపోతుంది. అందుకే వెంచర్ గురించి నేను చెప్పలేకపోతున్నాను.